సంగతులు అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను వేదిక గ్రామంకి వచ్చాను అనమాట. దాని పేరు కూర్మ గ్రామం అని అంటారు. ఈ రోడ్డు అయితే ఇంకా రోడ్డు ఆ ఊరికి వేస్తాను రోడ్డు. నేను మా ఫ్రెండ్స్ వచ్చాము వెనక చూశారు కదా. ఈ చుట్టుపక్కల లొకేషన్ అయితే బెల్లేగా ఉంది. అలా చూడండి, చుట్టూ కొండల మధ్యలో ఊరు చాలా బాగుంది. మా ఊరి దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దామండి. వెళ్తున్నారు మనము కూర్మ గ్రామం వెళ్తున్నాము. అక్కడ ప్రత్యేకత ఏంటి చెప్పరా? అక్కడ కరెంట్ ఉండదు, ఫోన్లు ఉండవు, తిండి ఉండదు. తిండి ఎందుకు ఉండదురా? తిండి ఉంటుంది, తిండి ఉంటుంది ఫ్రెండ్స్. సిగ్నల్ ఉండవు, సిగ్నల్స్ ఉండవు ఫోన్కి. మన బాగుంటుంది. పాతకాలం ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడికక్కడ ఇలాగే బోర్డులు పెట్టి కూర్మ గ్రామం అనేసి ఉంటాయి అన్నమాట. చూడండి, రోడ్డుకి ట్రాక్టర్ ఉండిపోవడం వల్ల మా ఊరు తొప్పలు ఇల్లు కాడి తీసుకొస్తాండ. చూడండి ఏటో. చెప్పురా, హాయ్ చెప్పురా. 100 మీటర్లకి ఇక్కడ రోడ్డు బాగలేదు. రోడ్డు బాగోలేదు. చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. దీన్ని కూడా ఒక టూరిస్ట్ ప్లేస్గా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వస్తారు, మనకి టూరిజం అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇదంతా రోడ్డు ఇలా ఉంది. కొండ అలాగే ఈ కొండల మధ్యలోకి వెళ్ళాలి ఆ ఊరికి వెళ్ళాలంటే. ఇక్కడ నుండి స్తంభాలు అయితే ఆగిపోయి, మరి కరెంట్ లైన్స్ అయితే చూశారు కదా కరెంట్ లైన్లు. మరి ఆ ఊరికి ఉందా లేదో తెలీదు. వెళ్దాం, వెళ్ళాక చూద్దాం ఏటవుద్ది అనేది. చూడండి, అడవి అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుండి. ఈ అడవి ఇప్పటికే అయితే మేము బోల్డ్ ఊర్లు దాటేసాము. ఇక ఊరి వీధి మధ్యలో వెళ్ళి వస్తాం మేము. ఆ ఊరు ఎక్కడ ఉందో కూడా మాకు తెలియట్లేదు. చుట్టుపక్కల అడిగితే ఎలా ముందుకెళ్ళిపోండి అని చెప్తారు. రోడ్డు చిన్నది, స్పీడ్ బ్రేకర్ మాత్రం చాలా పెద్దది. బాటిల్ తీసువా వెళ్ళిపోతాం. శ్రీనివాస్ అంటే ఎవరికి కావాలని చెప్పండి. అవుద్ది. కొండ పక్కన ఉన్న కొండ, ఇదో కొండ, ఈ కొండ అనకొండ రక్త పిందిరే లేదంతే. వేసుకోవడం అంత లేదంటే చీపుర్లో అక్కడ చూడండి. చీపుర్లు అవన్నీ చీపుర్లు అనమాట. మ్యాక్సిమం చీపుర్లు కొండ చీపుర్లు అంటారు కదా, అక్కడే పండిస్తారు. అవి పండించడం అంటే అవి కూడా పండిస్తారు. అది ఒక రకమైన పంట. కొండ చీపుర్లు అంతే. వచ్చేసాం చాలా నిండి చాలా దూరం నుండి వచ్చారనమాట. అక్కడ వ్యాన్స్ అన్నీ చూసారు కదా. షూటింగ్ కాదు. కూర్మ గ్రామంకి ఎక్కడైతే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి అనుకుంటా. ఇక ఆ వేదిక భోజనాలు కావద్దురా. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అంట. అక్కడ నేమ్ ఉంది, ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనేసి. అక్కడికి వెళ్ళాక ఏమవుద్ది అంటే చూద్దాం. సమాచార కేంద్రం, భోజనం, ప్రసాదం చాలా చదువుకోండి. మరి చెప్పడానికి అంత ఏ ఓపిక లేదు. కానీ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే ఇన్సైడ్. లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ నిషేధ ప్రాంతం. ప్రజెంట్ ఈ ఊరికైతే కరెంట్ అయితే తీసుకురాలేదు అనుకుంటా. లేదు కరెంట్. మనం చూసారు కదా, చుట్టూ పురుపాకులు, అలాగే పెంకుటిల్లు అంతే. ఈ పురాతన పద్ధతిని అయితే ఫాలో అవుతుంటారు అన్నమాట వీళ్ళందరూ. చూడండి, అంటే నాట్ ఓన్లీ ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి మన సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. అది గ్రేట్. ఏదంటే అది గ్రేట్. చూసారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నారు. చాలా బాగుంది. ఏ గోశాల కోసం This is my guru's project, Bhakti Vikas Swami. He is the guru of all devotees here. I'm also a disciple of him. We have a temple in America. He's over a temple in America, so he's over different temples in India, and I'm connected like that. I'm here. I'm staying in Vellore in Tamil Nadu. I help him with books. Vellore, yeah. Mainly he'll stay there in the winter. Means rainy season to like now time. He'll stay there, and I'm there with him helping with books. And then sometimes I visit
I come here. I like the How many devotees here. temples are you visiting? And I mean, now not so. I mean, I don't travel so much, like here and there. I've been to quite a few, but not regularly. Otherwise, so much travel is difficult. Salem? Vellore, just 3 hours south of Vellore. Salem is there. If you're not from Tamil Nadu, hardly go. It's a big city there, but there's a big stone temple they're building there. I'll go there, and then that's pretty. ఇక్కడ అన్నప్రసాదం పెడతాను అనమాట. సో ఎవరో ఒక అతను అమెరికా నుండి వచ్చి ఇక్కడ స్పాన్సర్ చేస్తుంటారు అనమాట. సో అందుకనేసి ఇక్కడ ప్రసాదం పెడుతుంటారు. సో మేము ప్రసాదం తినడానికి అయితే వెళ్తాము. ఫస్ట్ ఎవరి ప్లేట్ ఒక అన్న నీరుతో ఉంటుంది, ఇప్పుడు ప్లేట్లు కొడుక్కొని మేము వెళ్ళిపోవడం అంతే. అలా తీయకో, అందుకే తీయలేదు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి కడుక్కొని అక్కడికి వెళ్ళాం. ఆల్రెడీ మా వాడు ఫుడ్ అనేసరికి ముందు ఉంటాడు. ఎందుకంటే ఫుడ్ అనేసరికి ముందుకు వస్తాడు మనోడు. ఇంకా ప్లేట్లు కడిగేస్తాను. మా ప్లేట్లు కడిగా ప్లేట్ 10 రూపాయలు. నిండి దాన్ని చచ్చి అందరు ప్లేట్లు కట్టి వీడియో ఎవరు చేస్తారు? ప్లేట్ బా రెండు ప్లేట్లు ఇస్తున్నాడు తిండి. తాగడానికి కూడా ఇదే వాటర్, తాగడానికి కూడా ఇదే వాటర్ యూజ్ చేస్తారండి. తిన్నది అటుకే తీయాలి. చూడండి చాలామంది వచ్చి ఇక్కడ తింటున్నారు. అన్నప్రసాదం అయితే ఫ్రీగా పడుతుంటారు అన్నమాట వీళ్ళందరికీ. చూద్దాం. ఏంటండి అది? బగార్. ఓకే, రైస్ ఉండదండి. ఓకే ఓకే. ఈరోజు ఏకాదశి అంట, రైస్ ఉండదంట. మనకి పళ్ళును ఇదేంటండి ఇది? బగార్ అంట. ఓకే, బగార్ ఉప్మా లాగా. ఇది చిన్న సాంబార్ టైప్లో, కూర్మా టైప్లో ఏదో పెట్టారు మనకి. తీసిన ప్రజెంట్ అయితే తిందాం, టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. చాలా బాగుంది. ఈరోజు ఏకాదశి అంట, అందుకనే రైస్ పెట్టరంట. బగారు ఎటువంటి ఎరువులు ఏది లేకుండా సహజంగా పండిస్తారు అన్నమాట ఇక్కడ. అది బగారుతోనే స్వీట్ కూడా చేశారు, చాలా బాగుంది. స్వీట్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పటికీ దీపాలే ఓడుతుంటారు వీళ్ళందరూ. ఇక్కడ లైట్లు, కరెంట్లో వెయిట్ లేవు. ఇదిగోండి అంతా సహజంగా పండించింది ఇదంతా. ఈ లోపల చాలా చల్లగా ఉంది యాక్చువల్ చెప్పాలంటే. చూడండి చాలా బాగుంది కదరా. సిగ్నల్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడంతా కృష్ణుడు భక్తులేనమాట. ఇది వంటశాల. అక్కడ ఉంది కదా వంటశాల, వెళ్ళొచ్చాలో కూడా తెలీదు, కానీ అది రాకూడదంట. సో ఇక్కడ వరకే. ఇది దేవుడి మందిరం కాబట్టి ఇక్కడ మేము అలాగా వచ్చి చూస్తున్నాం. సేవ చేయాలంటే ఎవరైనా చేయొచ్చు సేవ. అది నిండా వెనక్కి వెళ్తే ఇప్పుడు ఒక లొకేషన్ చూసాను, చాలా బాగుంటుంది, చూపిస్తాను రండి. రైట్ వెళ్ళిందా? బాగుందా? సూపర్, ఎక్సలెంట్. ఈ రెండింటి మధ్యలో ఇలాగ తగిలద్దిట. చూడండి అవి ఏంటంటే పొద్దురిగుడు పువ్వులు, సన్ఫ్లవర్స్. చూసారు కదా సన్ఫ్లవర్స్. సూర్యుడు ఇటు ఉంటే అటు తిరిగి ఉంటాయి అంట.
మరి సూర్యుడు ఇటు ఉన్నాడు, అటు ఎందుకు తిరిగేసి ఉన్నాయి ఏం తెలీదు. ఎత్తుకోండి, అంతా పెంకుటిల్లే. ఇప్పుడే మనము ఈ ఇంట్లో నుండి వచ్చాం. ఇది వంటశాల. వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే, అప్పుడు పూర్వంలో ఎటువంటి టెక్నాలజీ లేకున్నా సరే మనుషులు బ్రతికేవారు అనమాట. ఇప్పుడు ఎందుకు బతకట్లేదు అని చూపించడమే వీళ్ళ మెయిన్ మోటో అనమాట. ఇక్కడ ఏంటంటే, ఈ ఊరిలో వితౌట్ టెక్నాలజీ మనం కూడా బతకొచ్చు అని ఒక భగవద్గీతలో ఏదేదో శ్లోకం ఉందట. దాన్ని అనుసరించి మనం కూడా ఇలాగే ఉందాం అనే ఒక ఎయిమ్తోనే వీళ్ళందరూ బతుకుతున్నారు అనమాట ప్రజెంట్. ఇక వాటర్ తాగాలంటే బావి. ఇక్కడ ఈ ఊరికైతే అసలు కరెంట్ లేదు. ఇటు నుంచి చూసినా స్తంభాలే లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైర్ లైన్లు కూడా లేవు. ఉండడం కూడా వీళ్ళకి వెళ్తురు ఎలాగంటే దీపాలతోనే ఉంటారంట. అది ఇక్కడ మెయిన్. ఇక్కడ చాలామందిని అడిగితే అదే అని చెప్తున్నారు. అలా చుట్టూ కొబ్బరి చెట్లు, అదే పక్కన కొబ్బరి చెట్లు. మా వాడు ప్రసాద్ 3 సార్లు వేసుకున్నాడు. ప్రసాద్ 3 సార్లు, స్వీట్ 3 సార్లు. ఎదురా జాగిర్, అది అది ఏ జావా మరి మా పెబ్బని పెట్టారు ప్రసాదంలో లేదు, పనిష్మెంట్లో. తప్పురు అలా కనకూడదు. బంగాళదుంప అయితే కుర్తిరా. మా ఊడైతే బంగాళదుంపలు అయితే ఇంకా పట్టు పట్టాడు. బంగాళదుంపలు వీరుడు. కోర్రామూర్తి ఇల్లు కట్టిరు ఇక్కడ. ఇల్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అలాగా ఇంటి ముందు చిన్న ఆనపకాయల తోట, గులాబీ పువ్వులు, చాలా బాగుంది. మట్టి ఇల్లు, పెంకులు, అంతా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తానండి. శాటిలైట్ ఫోన్ ఉంది. అప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు చూసిన ఫోన్లు అవి. చిన్నప్పుడు ఏమో అప్పుడు నేను పుట్టలేదు కూడా తెలియదు. ఇదిగోండి శాటిలైట్ ఫోన్. ఇది ఒక్కటే ఇక్కడ ఫోను. ఈ శాటిలైట్ ఫోనేనా? ఈ శాటిలైట్ ఫోను కాదో మీరు చెప్పండి నాకు కామెంట్లో. ఇల్లు అయితే చాలా చల్లగా ఉంది కింద. అక్కడ ఎండ అంత ఉందా, కానీ ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అదిగోండి, ఇందాక మేము అక్కడ చూస్తుంటారు కదా, అక్కడే ప్రసాదం తిన్నాం. చుట్టూ కొండలు, మధ్యనిది, వితౌట్ సిగ్నల్స్, వితౌట్ ఫోన్. బాగుంది, చాలా బాగుంది. సన్ఫ్లవర్ తోటలోకి దిగాము. చుట్టూ పువ్వులు. పాడరా. గంగోత్రి మూవీలో గంగోత్రి పాట పాడతారా? పాడు. ఒక తోటలో ఒక కొమ్మగా ఒక పువ్వు పూసింది. ఇదొక పువ్వు, ఇదొక పువ్వు.